తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అక్రమాలు జరిగాయని, అందుకు ఈసీ సహకరించిందని, బీజేపీ అక్రమాల ద్వారానే గెలిచిందని రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు ఒక కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఆ చర్చ ఏంటంటే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తీరును, ఆ ఫలితాల తీరును విమర్శనాత్మకంగా ఒక బుక్లెట్ రూపంలో ప్రచురించింది. అందులో ప్రధానంగా కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 7 ఎంపీ సీట్లను లాగేసుకుందన్నది ఆ నివేదికలో పొందుపరిచినటువంటి అంశం. ఆ 7 పార్లమెంటు స్థానాలు అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, ఒంగోలు, నసరావుపేట, ఏలూరు. ఈ 7 పార్లమెంట్ సెగ్మెంట్లను అక్రమ పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అందుకు వైఎస్ఆర్సీపీ నష్టపోయింది, లేదంటే వైఎస్ఆర్సీపీకే 7 స్థానాలు వచ్చేవన్నది ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 14 ఎంపీ స్థానాలను, వైఎస్ఆర్సీపీ 11 ఎంపీ స్థానాలను గెలవాలి. కానీ అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా గెలవడానికి కారణం ఈ ఓట్లను లాగేసుకోవడమే అన్నది ఆ నివేదికలో ప్రస్తావించినటువంటి అంశం. ఆ లెక్కన 7 పార్లమెంట్ సెగ్మెంట్లను తీసుకుంటే ఒక్కో పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దాదాపుగా ఈ 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో 49 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ తక్కువలో తక్కువ దాదాపుగా 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలను గెలవగలిగే సామర్థ్యం ఉంది ఈ లెక్కల ప్రకారం. కానీ వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనది. 11 సీట్లకు పరిమితం అవడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఇదే అన్నది ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశం. ఆ లెక్కన వైఎస్ఆర్సీపీ దాదాపుగా ఓడిపోయినప్పటికీ 50 నుంచి 60కు పైగా అసెంబ్లీ స్థానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండేదన్నది ఈ నివేదికలో అంచనా వేసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాహుల్ గాంధీ ఆరోపించినట్టుగా అక్రమాలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరగడం ద్వారానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, లేదంటే వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వచ్చేదన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశం పైన చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం, బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో కోట్లాది మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారనే వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ సంచలన విషయాన్ని బయట పెట్టారు. బీజేపీ గెలవడానికి ఎన్నికల కమిషన్ ప్రతిసారి సహకరిస్తోంది, ఇప్పుడు బీహార్ లో కూడా అదే విధంగా సహకరిస్తోంది. గతంలో రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికలకు ముందే ఈ విధంగా అలర్ట్ అయి ఉంటే హర్యానా ఎన్నికల్లో కూడా ఫలితాలు వేరేలా ఉండేవి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ ఆలస్యంగా అయినా సరే మేల్కొని తన బాధ్యతను గుర్తు చేసుకొని దేశ ప్రజల ముందు వాస్తవాలను పెట్టే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వాదనకు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వ్యవహారం, ఓట్ ఫర్ డెమోక్రసీ తెర మీదకు తీసుకొచ్చినటువంటి అంశం బలాన్ని చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మిగిలిన రాష్ట్రాల్లో లాగే అక్రమాలు జరిగాయి. అక్రమాలతోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లేకపోతే వైఎస్ఆర్సీపీ గణనీయమైన ప్రభావాన్ని చూపేది. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెబుతోంది ఎన్నికల్లో ఏదో జరిగిందని అనుమానాన్ని వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆధారాలు లేవు మాట్లాడడానికని ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు రావాలి, ఎంపీ స్థానాలు రావాలి. కానీ ఇక్కడ పూర్తిగా ఏకపక్షంగా ఫలితం రావడం వెనుక ఈ కుట్ర ఉంది. ఈ కుట్రలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమికి ఏకపక్ష తీర్పు వచ్చింది. అది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంల తీర్పు, ఎన్నికల కమిషన్ సహకరించినటువంటి తీర్పు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ. అయితే రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, మరోవైపు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఎన్నికల్లో జరిగినటువంటి వ్యవహారం పైన అనుమానాలను వ్యక్తం చేయడం, ఇలాంటి ఒక సందర్భంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజల్లో ఎన్నికలపైన అనుమానం కలుగుతున్నాయి. ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న ఈసీ స్పందించాలి. ఈసీ స్పందించడం ద్వారా ప్రజల అనుమానాలను, రాహుల్ గాంధీ అనుమానాలను, రాజకీయ పార్టీల అనుమానాలను నివృత్తి చేయడం ద్వారా ప్రజాస్వామ్యం పైన నమ్మకం కలుగుతుంది. లేదంటే ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలు నమ్మకం కోల్పోతే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదు. ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్నటువంటి అపోహలు తొలగిపోవాలి. అప్పుడు మాత్రమే స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోగలరు అన్నది రాజకీయ విశ్లేషకుల సూచన. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు.
ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.